హిందూపురంలో కాల్పులు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. సిఐ కానిస్టేబుల్ పై కత్తితో రౌడీ షీటర్ దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మరక్షణలో భాగంగా రౌడీ షీటర్ పై కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో రౌడీ షీటర్ నాగేంద్రకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై తిరుగుబాటు చేశాడు. అలాగే నాగేంద్రపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే 90 కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురాన్ని కాల్పుల కలకలం భయాందోళనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. హిందూపురానికి చెందిన సిఐ కానిస్టేబుల్ పై హత్యాయత్నం జరిగింది. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ ఆంజనేయులు అలాగే కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడి కాలిపై సిఐ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన సిఐ కానిస్టేబుల్తో పాటు నిందితుడిని హిందూపురంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. గతంలో హిందూపురంలో జరిగిన అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాగేంద్ర కోసం కానిస్టేబుల్ రవితో పాటు సిఐ ఆంజనేయులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గమనించిన రౌడీ షీటర్ నాగేంద్ర వారిపై ఒక్కసారిగా తిరగబడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు కత్తితో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆత్మరక్షణలో భాగంగా రౌడీ షీటర్ నాగేంద్రపై సిఐ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాగేంద్ర గాయపడినట్లుగా తెలుస్తోంది. అతని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే నాగేంద్రపై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 90కి పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చాలా రోజుల తర్వాత దొంగతనాలు జరుగుతున్నాయి. మా ఆఫీసర్స్ నుంచి మన ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలని చెప్పింది మన డిఎస్పీ గారు శివ అని చెప్పేసి మా క్రైమ్ కానిస్టేబుల్ శివకి ఇన్ఫర్మేషన్ చేశారు. వాళ్ళకి సార్ పోయేసి వాడు మార్నింగ్ లేపాస్టర్లో వెళ్తాడు, కొంచెం అబ్జర్వ్ చేసి పెట్టుకుంటే నేను వెళ్ళాను సార్. నేను శివ వచ్చి అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాను. మార్నింగ్ 5 అట్లా బయలుదేరి వెళ్తున్నాము. అంటే వాడు మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని జర్కింగ్ వేసుకొని మన 2 వీలర్లో పోతున్నాడు. సరే వీడియో ఉంటాడు అని చెప్పి మన ఆకారం అవి చూసి వీడియో అని చెప్పి మనం ఫాలో అవుతున్నాము. చిలమత్తూరు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాము. వీళ్ళ మేము ఫాలో అవుతున్నాం సార్, మేము ఇద్దరే ఉన్నాము, మేము ఇద్దరు నెక్స్ట్ సుబ్బు అని చెప్పేసి ఉన్నారు. ముగ్గురు కలిసి వెళ్తున్నాం సార్. సుబ్బు నాని కోసం నేను శివ ఇద్దరు బైక్లో వెళ్తున్నాం. సరే మేము వస్తున్నాం సార్, ఇట్లా మరి అబ్జర్వ్ చేసుకుంటే విజిబుల్లో వస్తున్నాము, మీరు ఆపోజిట్ వస్తే బాగుంటుంది సార్ అంటే సరే నేను వస్తాను ఆపోజిట్ అని చెప్పేసి చిలమత్తూరు ఎస్ఐ గారు సార్ మేము లేపాస్ట్ 12 దాటిన తర్వాత కొద్దిగా ముందుకు పోయిన తర్వాత విజిబుల్ అయ్యాను. మరి వాడిని విజిబుల్ చేసుకుని వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. దగ్గరకు వచ్చిన తర్వాత మనం దాటిన తర్వాత మన చిలమత్తూరు ఎస్ఐ గారి వెహికల్ వచ్చింది, బొలెరో వచ్చింది. చూసి వాడు పట్టేసుకుంటారు టర్నింగ్ కాదు సార్, గుడి నుంచి కొంచెం ముందుకు పోతే హిల్ మాదిరి వస్తుంది కదా, హిల్ ఉంది కదా, అక్కడికి వస్తానంటే వాడు బండి సైడ్కి పడేస్తే గుట్ట మీదకి ఎక్కి ఒకడే సార్, ఒకడే ఉన్నాడు. ఆ గుట్ట మీదకి ఎక్కాడు అనమాట. ఎక్కుతానంటే వీళ్ళు బండి దిగే లోపల లేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు బండి వదులుతున్నాడు. నేను వెనక పక్క వచ్చి అంటే తీసి బండి వెంట పైకి ఎక్కాను. చూద్దాం ఎక్కడ పోతున్నాడు మూమెంట్ అని చెప్పి